ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వాక్యం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2024వ సంవత్సరం మొదటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు దేవుడు. దేవుడు తన ఆత్మను మన యందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించు వారిని గాను ఆయన విధులను గైకొని వారిని గాను మనలను చేస్తాను అంటున్నాడు. గతించిన 2023వ సంవత్సరంలో నీవు నీకు ఇష్టమైన రీతిలో నడిచావేమో, నీవు నీకు ఇష్టమైన మార్గములో నీవు నడిచి ఉన్నావు. నీవు నడవవలసిన త్రోవను కాక ఈ లోకములో నీవు జీవించి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన మార్గంలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుచేతననగా ఆయన ఆత్మను నీవు గత సంవత్సరములో ఆర్పివేసుకొని నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నావు. అలాంటి నీ బ్రతుకును ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున మారుస్తాను అంటున్నాడు. దేవుడు ఏమన్నారో తెలుసండి. యెహెజ్కేలు గ్రంథము 36:26లో దేవుడు అన్నాడు కదా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. సంవత్సరాలు మారుతున్నప్పటికీ మన హృదయంలో ఉన్నటువంటి ద్వేషము, కల్మషము, ఇతరులను క్షమించలేనటువంటి మనస్తత్వము, ఇతరుల వాటి కొరకై ఆశపడేటువంటి మనస్సు దేవుని ఆజ్ఞలను మీరేటుగా చేస్తూ ఉంది. కాబట్టి ఇటువన్నీ కూడా దేవుని ఆజ్ఞలను ధిక్కరించడమే, ఆయన విధులను మనము ధిక్కరించడమే. ఆయన కట్టడలను ఆయన విధులను మనం ఎప్పుడైతే ధిక్కరిస్తామో దేవుని యొక్క కోపము మనపైకి వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని నీవు ఒకసారి ధ్యానం చేసినట్లయితే నీకు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కృప మీకు అర్థమవుతోంది. ఆయనే తన ఆత్మను మన యందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించే వారిగా ఆయనే చేస్తాను అంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఇంతకంటే మనకు ఆశీర్వాదం ఏం కావాలండి? దేవుడు ఈ గొప్ప వాగ్దానం చేత ఈ మొదటి దినమున నీతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, ఈ నూతన సంవత్సరములో ఆ దేవాది దేవునిని తెలుసుకో. నీవు జ్ఞానవంతుడివేనా, అజ్ఞానిగా ఉన్నావా? ఒకవేళ నీవు అజ్ఞానముగా ఉంటే గనక ఈ నూతన సంవత్సరములో, ఈ 2024వ సంవత్సరంలో నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలి. ఆ మార్పు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ దేవుడని, సజీవుడైన దేవుడని, మాట్లాడే దేవుడని, స్వస్థపరిచే దేవుడని నీవు గ్రహించాలి, నీవు తెలుసుకోవాలి. నీకు నీవుగా ఆయనను పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన నిజ దేవుడు. ఉన్నాను అని పేరు గలనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ లోకంలో ఉన్నాను నేనే దేవుడను అని చెప్పగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరండి, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. కాబట్టి ఈ నూతన సంవత్సరము నీ జీవితంలో గొప్ప మేలును కలుగు చేసినట్లుగా ఆయనే తన ఆత్మను మన యందుంచి ఆయన మార్గంలో నడుపుతాను అంటున్నారు. కాబట్టి ఈరోజే నీవు ఆయన మార్గంలోనికి వస్తావా? ఆయన నడిపించేటువంటి ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే నీ విధులను, నీ కట్టడలను ఆయనే స్థిరపరచి నీ యందు శుద్ధ హృదయము కలిగి చేసి నీకు నూతన హృదయం అనుగ్రహించి నూతన స్వభావమును దయచేసి రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు అమర్చి ఆయన బిడ్డగా నేను స్వీకరించడానికి ఆయన పూనుకుంటూ ఉన్నాడు. నీవు ఆయన కుమారునిగా, కుమార్తెనిగా ఒకవేళ నువ్వు ఇంకనూ నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే గనక ఈరోజే ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప తీర్మానాన్ని నువ్వు చేయి.
ఆ దేవాది దేవుని యొక్క కృపకు పాత్రుడు కమ్ము. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేరినట్లుగా మన హృదయములను ఆయనకు సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన దినములో మొదటి దినమున ఆయన కొరకు వేడుకుందామా? ప్రార్థన చేసి ఆయన పాదాల చెంత మన మనవులను విన్నవించుకుందాము. ప్రేమ కనికరములు కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు నాయన. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని మా జీవితంలో మరొక నూతన సంవత్సరమును అనుగ్రహించారు నాయన. ఇదిగో గతించినటువంటి 2023 సంవత్సరంలో ఏ ఏ విషయాలలోనైనా మేము తప్పిపోయి నీకు ఆయాసకరముగా జీవించాము. మా జీవితంలో అయా నీ మార్గంలో విడిచి తప్పి తిరిగినప్పుడు, నీ విధులను కట్టడలను పాటించినప్పుడు మేము ఏ రకముగా నాశనమయ్యామో, ఏ రకంగా నైనా ఇదిగో తండ్రి అపవాది చేతులకు మేము అప్పగింపబడ్డామో తండ్రి, అలాంటి దినాలు ఈ రోజున తండ్రి మీరు తీసివేసి ఒక నూతనమైన స్వభావాన్ని మాకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా మీరే మాకు నూతన ఆత్మను దయచేసి నూతన స్వభావాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను దీవించుమని, ఈ సంవత్సరం అంతయునైనా నీ చేతి కింద అయా నీ రెక్కల నీడలో మేము కాపాడబడుటకు సహాయము దయచేయమని, ఏ దుష్టిని కన్ను మా మీద పడకుండా నాయన ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావము కలిగిన వారమై నూతనమైనటువంటి మేలుకరమైనటువంటి క్రియలు చేయటానికి కృప చూపమని, నీ మాటను అంగీకరించి నీ మాట ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక నామం పేరట అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.